हसन मदीना टूर्स एंड ट्रैवल्स बरसों से हुज्जाज इकराम की खिदमत में मसरूफ। भरोसा आपका, खिदमत हमारी। बीआरएस के सीनियर लीडर और साबिक वजीर हरीश राव ने तेलंगाना में जमीनों की गिरती कीमतों पर शदीद तशवीश का इजहार करते हुए चीफ मिनिस्टर रेवंत रेड्डी को आड़े हाथों लिया। उन्होंने याद दिलाया कि आंध्र प्रदेश के चीफ मिनिस्टर चंद्रबाबू नायडू खुद कहा करते थे कि जब केसीआर वजीर आला बने तब तेलंगाना में 1 एकड़ जमीन बेचकर आंध्रा में 10 एकड़ खरीदने की हैसियत पैदा हुई थी, मगर अब हालात बिल्कुल बदल चुके हैं। रेवंत रेड्डी की सिर्फ 2 साल हुकूमत में ही रियासती मैशियत को ऐसा झटका लगा है कि जमीनों के नर्क तेजी से नीचे जा रहे हैं। उन्होंने तंजिया अंदाज में कहा, अगर रेवंत रेड्डी मजीद 2 साल इख्तिदार में रहे तो हालात ये हो जाएंगे कि आंध्रा में 1 एकड़ जमीन खरीदने के लिए तेलंगाना में 10 एकड़ बेचने पड़ेंगे। हरीश राव का ये तबसरा न सिर्फ रेवंत हुकूमत पर तनकीद है बल्कि तेलंगाना की गिरती इख्तिसादी सूरत हाल पर एक इंतबा भी है। కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రలో మాట్లాడిండు ఒకసారి. అరే ఒకప్పుడు ఆంధ్రలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చు, కానీ 10 ఏళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో 10 ఎకరాలు వస్తుంది అని ఎవరన్నారు? చూసిండ్రా మీరందరూ? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్లు కాలే, సీన్ రివర్స్ అయింది. అయిందాకా లేదా? మొన్న నేను సిద్దిపేట పోయినా, గంగాపూర్ అని చిన్నకోడూరు మండలం గంగాపూర్ ఊరికి పోయినా. ఒక మన కార్యకర్త చనిపోతే మాట్లాడించడానికి పోయినా. కొద్దిసేపు మాట్లాడినాక కూర్చున్నాం. ఏం సంగతి అన్నాక ఎరువులు ఈ బాధలన్నీ చెప్పుకుంటా ఎవడైనా లగ్గం ఉండి అమ్ముకుందామంటే భూమి అమ్మతలేదు సార్. ఏమైతుందంటే 40 లక్షలకి అడుగు తీయలేదు, ఇప్పుడు 20కి ఇస్తామంటే కూడా ఎవడత్తలేడు అన్నాడు. అంటే ఇప్పుడు ఏమైంది? సీన్ రివర్స్ అయింది. ఆడ చంద్రబాబు నాయుడు అయింది, రేవంత్ రెడ్డి అయింది. ఇప్పుడు ఏమైతుంది? ఇప్పుడు మళ్ళా ఆంధ్రలో ఎకరం అమ్మితే తెలంగాణలో 2 ఎకరాలు వస్తుంది. అయిందా లేదా? గజ్వేల్లో మీ అందరికి అనుభవమే ఉంటుంది. రేట్లు తగ్గినాయా పెరిగినాయా? ఎంత తగ్గినాయి? సగానికి సగమైంది. ఇంకా 2 ఏళ్ళు ఉంటే ఇంకేమవుతుందో. 2 సార్లు సగమైంది. ఈ రేవంత్ రెడ్డి ఇంకో ఏడాది 2 ఏళ్ళు ఉంటే ఇంకెంత తగ్గుతుంది? బేరాలు బంధు, కార్లు గుంజుకపోతుర్రు, మోటార్ సైకిళ్లకు ఇన్స్టాల్మెంట్లు లేవు, దుకాన్లు బంద్ అయిపోయినాయి, డీజిల్ కు పైసలు లేవు, బేరాలు లేవు, కొత్తగా ఇల్లు కట్టేవాడు లేడు, ప్లాట్ కొనేటోడు లేడు. ఎవడన్నా అవసరం పడి భూమి అమ్ముకుందామంటే కొనే దిక్కు లేదు. నిజమేనా? तेलंगाना में कांग्रेस हुकूमत का वादा खिलाफियों पर साबिक वजीर और बीआरएस के सीनियर रहनुमा हरीश राव ने सख्त तनकीद करते हुए कहा कि चीफ मिनिस्टर रेवंत रेड्डी ने इख्तिदार के लिए अवाम से झूठे वादे किए और अब एक एक करके इन तमाम वादों से इनहिराफ कर रहे हैं। उन्होंने याद दिलाया कि रेवंत रेड्डी ने वादा किया था कि हर खातून को माहाना 2500 रुपये दिए जाएंगे, लेकिन 20 महीने गुजरने के बाद भी हजारों खवातीन को 1 रुपया भी नहीं मिला। हिसाब लगाया जाए तो हर खातून के तकरीबन 50,000 रुपये हुकूमत के जिम्मे वाजिबुल अदा हैं। इस तरह उन्होंने 1 तोला सोना स्कूली लड़कियों को स्कूटियां देने के ऐलानात किए थे, लेकिन ये सब महज इंतखाबी वादे साबित हुए। हरीश राव ने कहा कि रेवंत रेड्डी ने न सिर्फ खवातीन बल्कि नौजवानों, किसानों, दीगर तबकात को भी मायूस किया है। न रोजगार फराहम किया गया, न किसानों की इमदाद में इजाफा हुआ और न ही तरक्याती कामों में कोई नुमाया पेशरफत आ रही है। उन्होंने इल्जाम लगाया कि रेवंत रेड्डी ने इख्तिदार के लिए अवाम को ख्वाब दिखाए, मगर अब वो ख्वाब मायूसी में बदल चुके हैं। रियासत की अवाम अब खुद सवाल कर रहे हैं, कहाँ है वो वादे, कहाँ है वो इंसाफ। మహిళలకు ఎన్ని మాటలు చెప్పిండ్రు? ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు ఇస్తా అన్నాడా లేదా? ఇప్పుడు 20 నెలలు అయింది. అంటే ఒక్కొక్క చెల్లెకు అక్కకు 50,000 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ పడ్డాడు. ఓటు అడగాలి ఎవడన్నా కాంగ్రెస్ వాడు పంచాయతీరాజ్ ఎలక్షన్లు అంటే 50,000 ఆడ వ్యక్తికని అడుగుమని చెప్పాలి కాదా? 20 నెలలు ఇంటూ 2500 అంటే 50,000 బాకీ పడ్డాడు ఒక్కొక్కటి. అదే విధంగా మహిళలకు కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తాడు, మేము తులం బంగారం కలుపుతామన్నాడు. బంగారం 1,00,000 అవుతుంది. 1,00,000కు 1,00,000 2 లక్షలు ఇవ్వాలి నమ్మొద్దా? ఇచ్చిండా? తులం బంగారం పత్తా లేకుండా వీకి. 3వ ముచ్చట ఆడపిల్లలకు స్కూటీ ఇస్తా అన్నాడు, వచ్చిందా? 4వ ముచ్చట దవాఖాన పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండి అన్నం పెట్టి ఇంటికాడ దించాడు. ఉందా కిట్? ఇప్పుడు అది బంద్ అయిపోయింది. ఇట్లా ఏ విషయం చూసినా మహిళలకు వడ్డీ లేని రుణాల గురించి ఏదో బాగా మాట్లాడుతున్నారు. మీకు విషయం ఐడియా ఉండాలి. 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తా అన్నాడు. ఒక గ్రూప్ 20 లక్షలు అప్పు తెచ్చుకుందనుకో,
20 లక్షలకు వడ్డీ లేని రుణం ఇస్తున్నారా? ఇస్తలేదు. 5 లక్షలకే పరిమితం చేశారు. అది పాత ముచ్చింది, కేసీఆర్ ఇచ్చింది, కొత్తగా ఇచ్చేది. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఉన్నది. మనం ఉన్నప్పుడు కూడా ఒక్కొక్క గ్రూప్ 20 లక్షలు 30 లక్షల లోన్లు ఇచ్చినాము. కొత్తగా కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు. నిజంగా నువ్వు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం అంటే ఆ గ్రూప్ 20 లక్షల లోన్ తీసుకుంటే 20 లక్షలకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి. 30 లక్షలు తీసుకుంటే 30 లక్షలకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి. కానీ వాళ్ళు ఇస్తున్నది గదే 5 లక్షలకు. 2-3 సార్లు నేను ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా దబాయించి అడిగిన రేవంత్ రెడ్డిని, సీతక్కను. నోరిప్పలేరు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తలేరు. ఎందుకు? గదే 5 లక్షలు మనం ఇచ్చింది తప్ప కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు. మహిళలందరినీ కూడా మోసం చేసిండ్రు. 2,500 మోసం చేసిండ్రు, తులం బంగారం మోసం చేసిండ్రు, స్కూటీ అని మోసం చేసిండ్రు, 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణమని మోసం చేసిండ్రు. ఈ రకంగా మహిళలందరినీ కూడా అబద్ధాలు చెప్పి మోసం చేస్తా ఉన్నారు. ఈ విషయాలు కూడా మీకు తెలియని ఏం కావు. అంటే యువతకు మోసం, మహిళలకు మోసం, రైతులకు మోసం. ఏ వర్గం, ఒక పలాని వర్గానికి ఒక మంచి పని చేసిన అనేది లేదు. ఇలా గజ్వేల్ ఉంది, కేసీఆర్ గారు ఉంటే ఎటు చూసినా పనే ఉంటుండే. ఇప్పుడు 20 నెలలు అయిందే, ఒక్క ఊర్లోనైనా 20 రూపాయల పని కనబట్టదా? ఒక బిల్డింగ్ కట్టిందో, ఒక స్కూల్ క్లాస్ రూమ్ కట్టిందో, ఒక స్కూల్లో రూమ్, ఒక స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కట్టిందా, ఓ మహిళా భవనం కట్టిందా, ఓ కులానికి భవనం కట్టిందా? యానన్న ఒక రోడ్ వేసింది. రోడ్ ఇడిచిపెట్టు, కేసీఆర్ పోసిన రోడ్డుకి ఏమైనా పొక్కబడితే ఇంత డాంబర్ పోసే దిక్కులేదు ఉన్నదా? ఈ రకమైన పరిస్థితి. हसन मदीना टूर्स एंड ट्रैवल्स का एक ही मकसद, हर गरीब और साहिब इस्तिताअत उम्मती मुस्लिमा का हज और उम्रा कम से कम रकम में अदा हो। मक्का में 5 स्टार और 3 स्टार होटल्स 200 मीटर्स के फासले पर और मदीना में 3 और 4 स्टार होटल्स सिर्फ 50 मीटर्स के फासले पर क़याम। बेहतरीन मौलिम की रहनुमाई में पहला उम्रा, दूसरा उम्रा ताइफ की जियारतों के साथ मीक़ात से आलिम दीन की रहनुमाई में मुकम्मल मक्का और मदीना की जियारतें, वीजा, टिकट, इंश्योरेंस, AC बस, लॉन्ड्री, शोल्डर बैग, हैंड बैग, 3 वक्त हैदराबादी जायकेदार खाने, जमजम फ्री। बुकिंग 75 डेज पहले करने पर मिलेगा 10% का डिस्काउंट। सीनियर सिटीजन के लिए पर्सनल असिस्टेंट, बगदाद, नजफ, करबला की जियारतों के लो बजट पैकेजेस भी दस्तयाब। सऊदी, कतर, ओमान, कुवैत, दुबई के विजिट वीजा की सर्विस भी मौजूद। UK, ऑस्ट्रेलिया स्टूडेंट और विजिट वीजा। जिन लोगों का हज 2025 में प्राइवेट ऑपरेटर के जरिए नहीं हो सका, वो फौरन 2026 के लिए 5 स्टार या 3 स्टार मीना जोन A, B, D में बुकिंग करवाएं, वो भी शानदार डिस्काउंट के साथ। याद रहे, ये बुकिंग्स 2025 तक के अख्ताम तक ही दस्तयाब रहेगी। हज 2026 पैकेज सिर्फ और सिर्फ 5,50,000 रुपए में। हसन मदीना टूर्स एंड ट्रैवल्स, बल्लागुड़ा, बिसाइड मार्वल पैलेस, सुभान कॉलोनी, हैदराबाद। ब्रांच ऑफिस बेगमपेट, हैदराबाद।